పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవర్ఫుల్ గ్యాంగ్స్టార్గా పవన్ కనిపించనున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఓజీ మూవీ గురించి మాట్లాడుతున్న తమన్ లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్ యాంకర్ సుమా కనకాల హోస్ట్ చేస్తున్న ఓ చిట్ చాట్ షోలో గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓజీ గురించి మాట్లాడుతూ తమిళ హీరో సింబు ఈ సినిమాలో ఓ సాంగ్ పాడారని వెల్లడించారు. అంతేకాదు, దాన్నే ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. ఓజీలో ఫైర్ స్టార్మ్ అనే పాటను సింబు పాడారు. నెక్స్ట్ రిలీజ్ చేయబోయే పాట కూడా అదే. మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైన రోజున ఆ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తమన్ తెలిపారు. ఓజీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తమన్ ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించడంతో ఖుషి అవుతున్నారు. సింబు లాంటి కోలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ కోసం సాంగ్ పాడారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో పవన్ ఎప్పుడు సెట్స్లో అడుగు పెడతారో అని సోషల్ మీడియాలో ఆరాలు తీస్తున్నారు. టైటిల్, టీజర్లో వినిపించిన ట్యూన్ని బట్టి ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమా కోసం 6 నుంచి 7 పాటలు చేశామని తమన్ తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మూవీ న్యూ స్టాండర్డ్స్ సెట్ చేస్తోందని తెలిపారు. సినిమా రిలీజ్ అయ్యే నాటికి తాను గడ్డం మీసాలు పెంచుకుంటాను, మీసం తిప్పడానికి సిద్ధంగా ఉంటానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఓజీ ఒక న్యూక్లియర్ బాంబ్ అని, సినిమా ఆలస్యమయ్యే కొద్దీ పాటలు కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఓజీ ఒక మ్యూజికల్ అని, మనం ఏంటనేది తమిళ వాళ్ళకి ఈ సినిమాతో తెలుస్తుందని మీసం తిప్పి మరీ చెప్పారు తమన్.